కాననలో కన్నన్. హాయ్, మన స్నేహితులందరికీ, అడవిలో ఉన్న కన్నన్తో కూడిన మిత్రులందరికీ స్వాగతం. నేను అమ్ములను. ఇది నా మిత్రుడు మంగు. ఇదే కాకుండా వేరే వారు కూడా ఇంకా ఉన్నారు. కన్నన్. ఇది చాలా విచిత్రమైనది. చిన్న కుందేలు, బుజ్జి ఉడత, ఎలుగుబంటి పెద్దన్న వాళ్ళందరి మిత్రులే. వీరితో పాటు కన్నను విచిత్ర కథలు మనం చూద్దాము. చిన్న కన్నులున్న చిన్న ఏనుగే, చిన్నదందమున్న చిన్న ఏనుగే, చేదులున్న తల ఊపే చాడలాగా చెవులుండే పొట్టి నాలుగు కాళ్ళతోని చిన్నదోగా ఆడిస్తూనే చిన్నదేగా ఆడే ఏనుగేగా, తొండమేగా తనకు చేతులేగా. చిన్న కన్నులున్న చిన్న ఏనుగే, చిన్నదందమున్న చిన్న ఏనుగే, చేదులున్న తల ఊపే చాడలాగా చెవులుండే పొట్టి నాలుగు కాళ్ళతోని చిన్నతోగా ఆడిస్తూనే చిన్నదేగా ఆడే ఏనుగేగా, తొండమేగా తనకు చేదులేగా. అడవులు పరిగెత్తి ఆటలాడు, మట్టిని తీసి జల్లు ఆటలాడు, జింగలుండు నెమలుండు రంగు రంగు తోరణముండు, చెరువులే చాపలతోను ఆటలాడు, చెరువులోను గున్న ఏనుగే అది చిన్న ఏనుగే, తొండమేగా తనకు చేదులేగా. కాననలో కన్నన్. మిత్రులారా, అడవిలో జరిగిన ఒక మంచి అర్థమున్న కథ. కన్నన్, నక్క ఇందులో ఎవరు గెలుస్తారని అందరికీ ఒక సందేహం ఉంది కదా. ఇదిగో చూడండి, అడవిలోని పరుగు పందెం కదా. ఏ బింబో, కడుపులో మంటగా ఉంది, ఏమీ చెయ్యాలో దారి చూపు. అరే, నీవు బుద్ధి లేని వాడు. ఇప్పుడు 12 అయ్యింది. మనం ఎన్ని ఎత్తులు వేస్తామో తెలియదా? మన కోరిక తీరాలంటే సమయం పడుతుంది. అవునురా, మరి అవును. ఈ రోజు వేసే ఎత్తులు ఏమిటో మరి. ఈ రోజైనా మన చేతికి చిక్కుతుందా కుందేలు? అలాగే అలాగే జరుగుతుంది. అయ్యో, ఈ గుండా ఎవరు పుట్టారు? ఎరా, ఏమిటి నీవు ఆలోచించేది? ఈ గుంట నుంచి పైకి లాగు. రారా పైకి రారా, రారా పైకి రారా. అరే, ఒక ఉపాయం. బాగుంది బాగుంది, కానీ కనిపిస్తుందేమో. కనబడదు. కనబడకుండా కప్పేస్తాము. నీవు చూస్తుండు. హోయ్ 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 హోయ్. చిన్న కుందేలు పట్టడం అయిపోయినట్టే. మాడలు ఆపరా, పని చూడు. బాగా లోతుగా తవ్వుకుంటా. ఓకే ఓకే. హోయ్ హోయ్. ఇక చాలు, త్వరగా రా, ఎవరైనా చూస్తారు. పరిగెత్తే వారికి పందెం ఒకటి, జంతుమిత్రులకు పందెం పందెం.
జింబో బింబో నక్కల ప్రకటన. ఇక్కడ పరిగెత్తేవారు ఎవరో రండి రండి. వేగంగా పరిగెత్తే వారికి తీపైన పండ్లు బహుమానం. తీపైన పండ్ల నేను పోటీ చేస్తా. జాగ్రత్త మరి, నాటకం కాదు. అదా మరి, ఏనుగు కుందేలు స్పీడుగా వస్తే ఏదో ఒకటి గెలుస్తుంది. అది నేరుగా చూస్తాము. మురుగు నీటిలో తిరిగేవారు మాకు చెప్పొద్దు. ధైర్యం ఉండేరా? నేనొస్తా. ఇదిగో వద్దు, అవి ఏవో మాయ చేస్తున్నవి. ఏమైనా కానీ నీవు రా, తీపైన పండ్లు తినచ్చుగా. రారా, నీకే వస్తాయిరా. అన్నా పోవద్దు. తీపైన పండ్లు హోయ్, తీపైన పండ్లు హోయ్, తీపైన పండ్లు హోయ్. ఎలా చెప్పాలి? రెడీ, పరిగెత్తుదాం. ఓకే, 1 2 3 గో. జిత్తుల మరి నక్కల్లారా, మమ్మల్ని గుంటలో పడవేయాలన్న మీ పని? వారు చేసిన గుంటలో వారే పడ్డారు. కాననలో కన్నన్. నక్కలకున్న బుద్ధి ఎవరికి ఉండకూడదు. ఎవరు పాడేది? ఓ, మన ఎలుగు పంట అన్నేగా, ఉదయం నుంచి పాడుతున్నాడు. కన్నన్లాగా ఉంటుంది. ఏమిటి గొడవ అక్కడ? ఒకసారి చూద్దాము. అన్నయ్య రాకన్నా. ఏమిటి కన్నా? అదే, మన కిట్టుకి ఇష్టమైన తేనెని తాగుదామని కోరిక. ఏది అన్నయ్య దారి? కిట్టుకా నీకా? నాకు కాదు, కిట్టుకి. ఏమైనా కోరిక తీరుస్తాను, కానీ అక్కడికి వెళ్ళి తాకటం కుదరదు. అయ్యో, అప్పుడు ఏమి చేయమంటావు అన్నయ్య? కన్నా, చెట్టు కొమ్మలకు తేనె తుట్టలు ఉంటాయి. అవునా? అయితే తేనెటీగలు భయంకరంగా ఉంటాయి. తేనె తాకడానికి వెళితే కుట్టుతాయి. మరి నేను మట్టుకు రాను. ఓ సరేలే, దానికేమీ భయం లేదు. అవమానం పడిన తేనె తాగకుండా ఉండను. ఎరానే చెప్పేది విను, అక్కడి నుంచి తప్పించుకోలేవు. కన్నా, నాకు అనిపిస్తుంది అన్నయ్య చెప్పింది మంచిదే అని. నువ్వు పోవద్దు. కిట్టు, నాకేమి చెప్పొద్దు. నేను ఇప్పుడే పోతాను. తేనె తుట్ట పట్టుకొని నేను తాగుతాను. వీడికి ఎంత చెప్పినా వినిపించుకోడు. ఈ పిల్లలను ఏమి చెయ్యాలి? కన్నా, మాట్లాడకుండా ఉండు. అదిగో చూడు. ఎక్కడ? నీవిక్కడ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్తరా. ఇక్కడ ఎవరు కనబడుట లేదే. ఇదేనా ఎలుగన్న చెప్పింది? అయ్యో, బతికిపోయా. అప్పుడే చెప్పింది కదా మరి. నువ్వు అరవకుండు. ఏమైనా కానీ తేనె సంపాదించుటే కన్ననుకు అదే పని. తెలియని వాళ్ళకి ఏం చెప్తాము? వెళ్ళు వెళ్ళు. ఇది చాలు, దీంతో పని అవుతుంది. ఏ పని అక్కడ? అడుగుతున్నాగా. నేను ఊరికి వచ్చాను. ఏమిటన్న విశేషం? విశేషం ఏమీ లేదు. వెళ్ళు వెళ్ళు. పెద్ద విశేషం. వెళ్ళిపోయారు. తేనె ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. అయ్యో,
ఇరుక్కుపోయావు, తప్పించుకోలేవు. వెళ్ళాయా? వెళ్ళినాయి. ఎందుకంటే అప్పుడే చెప్పింది కదా జరగదని. ఇప్పుడు ఏమైంది? అవును, పెద్దవారు చెప్పింది వినాలని తెలిసిందా మరి? ఇప్పుడు అర్థమైందా? అయ్యో అయ్యో, కాననలో కన్నన్. తేనె కథ వల్లేగా కన్నన్ గురించి తెలిసింది కదా. అది మొదలు కన్నన్ నక్కల గురించి నీతి తెలిసింది కదా. ఇంకా చాలా ఉన్నాయి, బాగా ఉంటాయి. మరి ఒక కథ, ఆ కథ చూద్దాము. ఒక్కరోజు ఏనుగు మిత్రులు అడవిలో నడుస్తూ ఉండే. అప్పుడు ఒక చిన్న చిలుక వచ్చే. ఇదిగో చిన్న కన్నా, నీకోసమే పక్కనున్న తోటలో అరటి పండ్లు పండి ఉన్నాయి. అరటి పండ్లా? హాయ్, నిజంగా నా చిన్న చిలుకను చెప్పేది? నిజం, నిజం కాను. నే తిన్నాను. ఇంత మధురమైన పండ్లు నీ చూడలేదు. అబ్బా, నోరూరించకు. మిత్రులారా, మనం ఇప్పుడే వెళుదాము. నేను వస్తాను. అయితే పద, త్వరగా పోదాం. చెట్టు పైన కోతి వీరి మాటలు వినుచుండే. అంత తీయడి పండ్లను ఒక్కటి కూడా నేను వదలను. ఏదో ఒకటి చేయాలి. ఎరా జింబో, ఏమిటి చూస్తున్నావు? తింటే మత్తు రావాలిక మందు రాయదా? ఏనుగుకి ఎక్కాలి అంటే రాయాలుగా. అదేమిటి రాసేది? ఎరా తెలివి తక్కువ. చిన్న చెల్లుగా పండ్లను చూసి చెప్పటానికి వెళ్ళింది. అవి ఆశక పండ్లను తింటాయి. అది మత్తులు ఉంటే దానిని పట్టుకుంటామో తెలియదా? బాగుంది, సరే ఒప్పుకున్నా. ఛ, అది కనపడతలేదే. అయ్యో ముళ్ళు, ఇదెవరు ఈ పని చేసింది? దారిలో ముళ్ళుంటాయి. ఏమైనా ఈ దారిలో అడవిలోకి వెళ్ళటం కుదరదు. షో, కుదరకపోతే మనం వేరే దారిలో పోదాము. మనము కొండ దారిలో పోయినట్లయితే. ఆ దారి చాలా దూరం కన్నా. ఎంత దూరమైనా త్వరగా పోదాము. నేను ఇక ఆగలేను, పోదాము. హాయ్, ఎన్ని పండ్లో? ఏ యాహూ! అది వచ్చింది. ఇది కోదేగా. ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి? అయ్యో, మనం ఉపాయం అంత పాడైందే. ఏ కోదన్న, ఆగు, ఆ పళ్ళు తినగు. కొట్టేనంటేనే కోది. అరే, ఆ మందున్న పండ్లు తింటుంది. కోదన్న, అవి తినకు, ప్రమాదమే. బింబో, మందు పనిచేస్తుంది. బింబో, పారిపోరు త్వరగా, కోదికి పిచ్చకి పోయే. కొట్టకు కొట్టకు, అయ్యో అయ్యో, కొట్టకు, పరిగెత్తు పరిగెత్తు, అయ్యో పరిగెత్తు, అయ్యో అయ్యో అయ్యో, అయ్యో. అరే, వీరికి ఏమైంది? ఏదో జరిగే ఉంటుంది. మత్తుమందు, మత్తుమందా? ఏమైనా నక్కల నుండి రక్షింపబడ్డాము. కాననలో కన్నన్. నక్కలకు బుద్ధి చెప్పిన ఏనుగు పిల్ల. మిత్రులందరూ హుషారుగా ఉన్నారు. అబ్బా, ఏంటి గాలి? హాయ్ పత్తిపూ, హాయ్, భలే అందంగా ఉందే. మిత్రులారా, పత్తిపూ గురించి ఒక పాట విందాము. పత్తి పువ్వులాగే అడవిలో ఆడదాం, మిత్రులంతరారే కలిసి ఆడదాం. పత్తి పువ్వులాగే అడవిలో ఆడదాం, మిత్రులంతరారే కలిసి
ఆడుదాం. కాననలో కన్నన్. మిత్రులారా, మన ఏనుగు పిల్లకు ఎప్పుడు ఏదో ఒక సందేహం. దీని సందేహానికి ఒక కారణం. ఎప్పుడు పని లేక ఉన్న కన్ననుకు ఒకసారి ఒక పెద్ద సందేహం కలిగే. మన సూర్యుడి ఇల్లు ఎక్కడా అని సందేహం కలిగే. మిత్రులారా, మీకు తెలుసా సూర్యుని ఇల్లు ఎక్కడా అని? అయితే చూడండి. ఏరా బండ, ఏమిటి వేషం? పిచ్చెక్కిందా? ప్రశాంతంగా ఆలోచించుకునేవావా? అవును మరి, చెట్టును చూస్తూ ఆలోచిస్తే ఏమి దొరకదు. నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదురా, కాలం గడిచే కొద్దీ నాకొక పెద్ద సందేహం. పెద్ద సందేహమా? మన ఈ సూర్యుడు ఉన్నాడే పైనున్నవాడు, సూర్యుడు రాత్రి అయితే ఎక్కడికి పోతాడని సందేహం. అట్లాగైతే అప్పుడు అక్కడి నుంచి ఇంటికే వెళ్తాడు. ఇంటికా? అవును మరి, రాత్రి అయితే మనము ఇంటికి పోవట్లా. అలాగే సూర్యుడు. చెవులు పువ్వులు పెట్టకన్నా. పువ్వులు కాదు, నిజంగానే మా అమ్మ మీద ఒట్టు. అది నీకెలాగా తెలుసు? ఆ ఇల్లు ఎక్కడా? అది నాకు తెలియదు, కానీ ఇల్లు మాత్రం ఉంది. ఎక్కడ ఉందో సూర్యుని ఇల్లు కనుక్కోవడం నా వల్ల కాదు. నీవు రా. ఈ పండ్ల గెలను తీసుకుపోదాము. నీవు రారా, వదిలేసి ముందు సూర్యుని ఇల్లు వెతుకుదాము. అయ్యో, దాని పని దానిదే, ఏమి తిననివ్వదు. దీనిని దాచిపెడతాను. ఇది ఎక్కడ ఉన్నది? అలా మేమిద్దరం సూర్యుని ఇల్లు వెతుక్కుంటూ ప్రయాణమయ్యే. నడుస్తూ వెళ్తున్న వారికి ఉడత పిల్ల ఒక పిచ్చి కోతి కలిసే. కాని ఎవరు సహాయం చేయుటలేదు. చివరికి ఎలుగు బంటితో వెళ్ళిన వారి కోరిక తీరక నిరాశ చెందే. ఏమైంది పిల్లలారా? ఏమైందిరా? ఎందుకు బాధగా ఉన్నారు మీరు? ఏమని చెప్పమ్మయ్యద్దన్నా, మేము ఈ సూర్యుని ఇల్లు ఎక్కడ ఉందని వెతుకుచున్నాము. నిజంగా చెప్పుచున్నాము. నీకేమైనా తెలుసా సూర్యుని ఇల్లు ఎక్కడుందని? నాకు ఆ ఇల్లు ఉందని తెలియదు, కానీ ప్రతిరోజు కొండల విదిగ నుంచి రావటం చూసా. అయితే అక్కడికి వెళ్ళి చూద్దాము. అలాగే పద. అదిగో చూడు, అక్కడే ఉంది సూర్యుని ఇల్లు. అయ్యో, మనకి తెలియకపోయిందే. అవును, ఇంతసేపు అడవి అంతా తిరిగి వచ్చాము. అదిగో కాకన్నా. ఏమిటి మిత్రులారా? అన్నా, సూర్యుని దగ్గర నుంచి వచ్చావా? సూర్యుని ఇల్లు చూసావా? సూర్యుడి ఇల్లా? అవును, సూర్యుని ఇల్లే. సూర్యునికి ఇల్లా? ఏమంటున్నావు? అవును, నీ తోక ఎక్కడా? వెనకాల. నీ తోక పట్టుకో మరి చూద్దాము. పట్టుకోవడం కుదరదు. అదేమి వద్దు, నీవు తిరుగుతున్నావు చూడు. భూమి కూడా అంతే, మన భూమి కూడా తిరుగుతుంది. తిరుగుతుందా? అదెలాగా? భూమి మనము ఉన్నది సూర్యునిలో ఒక భాగం. సూర్యుడు వెళ్ళిపోతే రాత్రి, సూర్యుడు ఎక్కడ ఉంటే అదే ఇల్లు. బాగుంది, సరే కాని. అది మాత్రమే కాదు, భూమి తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. 365 రోజులు తిరిగితే మనకు ఒక సంవత్సరం. తెలిసిందా? మంచి కథ చెప్పావు. వెతికే పని లేకుండా చేసావన్నా. అలాగే పిల్లలారా. ఏమిటి నిల్చున్నావు? రాత్రికి సూర్యుడు ఎక్కడ పోతాడని నీవు బాధపడకు. అవునవును, ఇప్పుడే తెలిసింది. కాననలో కన్నన్. రాత్రి పగలు ఎలాగ వస్తాయని మిత్రులకు తెలిసింది కదా. ఇక కిట్టుకి సందేహం పోయినట్లేగా. ఇప్పుడు కన్ననికి ఒక డప్పు దొరుకుతుంది. బాగా శబ్దం వచ్చే డప్పు. ఈ డప్పుని ఉపయోగించి నక్కలను ఆట పట్టించే. తెలుసుకోవాలని ఉందా? ఒకరోజు కన్నన్ అడవిలో నడుస్తూ వెళుతూ ఉంది. ఏమిటిది? ఇది డప్పులాగా ఉంది. భలేగా ఉంది. అరేరే, ఎంత బాగుందో. ఇక్కడెవరు కనబడుటలేదే. ఎక్కడికి పోయింది కుందేలు? ఒకసారి కొట్టి చూద్దాం.
భలే బాగుంది. హై 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 కన్నా హై, నీవు ఇక్కడ హై, ఆడుకుంటున్నావు. హై. మ్మ్. మన కుందేల్ని నక్కలు పట్టుకెళ్ళాయి. అవునా, నువ్వు పోరా. అయ్యో లేదు కన్నా, నిజంగా. అయ్యో, వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే దానిని వండేస్తారు. ఇప్పుడు ఏమి చేద్దాము? మ్మ్. 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 నీవు ఆలోచిస్తూ ఉంటే కుదరదు. మ్మ్. ఏమైనా గానీ నీవు రా. ఏరా చిన్న కుందేలు, ఎంతో కాలం నుంచి తప్పించుకుంటున్నావు, కానీ ఇవాళ నిన్ను సూపు చేసుకుని తింటాము. ఊరికే మాట్లాడకు, త్వరగా సూప్ చెయ్యి. ఇది మహాకంత్రి, ఎవరైనా కాపాడుదే. పోరా, ఇప్పుడు దీన్ని ఎవరు కాపాడలేరు, నేను గ్యారంటీ. మ్మ్. మనం వీళ్ళని భయపెట్టిస్తే? అవునవును. రారా ఇప్పుడు. హా? హా? జింబో, ఏమిటా శబ్దం? నాకు తెలియట్లా. మ్మ్. జిత్తుల నక్కలు భయపడ్డాయి. ఊ ఆ ఊ, ఊ ఆ ఊ, ఊ ఆ ఊ, ఊ ఆ ఊ. ఎవరు అక్కడ? అడవిలో సర్వశక్తులున్న చెట్టు దయ్యం. అయ్యో, చెట్టు దయ్యమా? ఊ ఆ ఊ, ఊ ఆ ఊ. చెట్టు దయ్యమా, నీకు ఏమి కావాలి? నా ప్రియ భక్తుడైన కుందేలను చంపడానికి ఎంత ధైర్యం! నిన్నిప్పుడే చంపుతాను. అయ్యో, మమ్మల్ని వదిలిపెట్టు. అయ్యో, పరిగెత్తు, పరిగెత్తురా. టంటడాయ్. అయ్యో. ఏరా, ఇది నీ ఉపాయమేగా? ఇది నా ఉపాయం. మ్మ్. అవునవును. భయపడిపోయే భయపడిపోయే హోయ్ హోయ్ హోయ్, భయపడిపోయే భయపడిపోయే హోయ్ హోయ్ హోయ్. కాననలో కన్నన్. భయపట్టేవారు ఎలాగ పారిపోయారో. ఏమైనాను డప్పు వాయించే ఉపాయం భలేగా ఉంది. ఆ అడవిలోకి వేటాడ భయంకరమైన వేటగాడు వచ్చాడు, కిట్టప్ప. అప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. పరిగెత్తండి, పరిగెత్తండి. ఈ వేటగాడి నుంచి తప్పించుకోవటం ఎవరి తరము కాదు. అయ్యో, ఏ చింక చికా చింక చికా చింక చికాచా. ఏమీ అవలేదులే. అవునవును. ఏమిట్రా, ఏమైంది? వీడెక్కడికి పోతున్నాడు? ఏమో. ఒక్కటి రావట్లేదే. హాయ్, మంచి క్యారెట్. ఏమిటది? హాయ్, భలే వాసన, బాగా రుచిగా ఉంది. కిట్టు, మంచి క్యారెట్ కదా, నాకు కొంచెం పెట్టు. నాకు కావాలి. ఎవరికి పెట్టను, ఈ మొత్తం నాకే. కిట్టు ప్లీజ్, కిట్టు నాకు కొంచెం పెట్టు ప్లీజ్. పెట్టేది లేదు, నీకు కావాలంటే వేరేది చూసుకో. ఓ, ఇదొక పనా? నువ్వు చూడు, 1 కాదు 10 క్యారెట్లు తెస్తాను. ఆగరా, నాకు కావాలి. నేను వస్తా. ఏ దొరికిందిలే, నాకు దొరికిందిలే మంచి క్యారెట్.
చూసారా చూసారా, జింక చిక్క జింక చిక్క జింక చిక్క. నాకు సగం ఎవరా? ఇస్తా మరి. చూడండి. ఓహో అలాగా మరి. ఇప్పుడు చూడు. అయ్యో నెట్టదురా. ఏరా నట్టకురా, కింద పడతా. దిగు కిందకు. అయ్యో పాము, నన్ను కాపాడండి. అయ్యో వాడెవడు? కాపాడండి కాపాడండి. ఓహో అదా, అప్పుడు క్యారెట్ పెట్టింది వీడా, మనలను పట్టుకున్నటకు. ఏమైనా నువ్వు వేటగాడి పని జరగల. నేను లేకపోతే మీరు లేరంతే. అలాగే అలాగే. కాననలో కన్నన్. కన్నన్ దెబ్బకు దిమ్మ తిరిగి వేటగాడు తిరిగి చూడ పారిపోయాడు. కదా మిత్రులారా, పుట్టగొడుగులను చూసారా? పెద్ద గొడుగులాగుంటే పుట్టగొడుగులు. తర్వాత పుట్టగొడుగుల పాట విందామా? చీమలు ఉండే భవనములే, ఎత్తుగా ఉండే భవనములే. చీమలు ఉండే భవనములే, ఎత్తుగా ఉండే భవనములే. ఒకటంటే ఒక ముద్దుగా ఉండే మనకందరికతి కైలాసం కైలాసం. చీమలు ఉండే భవనములే, ఎత్తుగా ఉండే భవనములే. చీమలు ఉండే భవనములే, ఎత్తుగా ఉండే భవనములే. పచ్చని గట్టి మధ్యన పెరిగిన పచ్చటి కప్పలే పోయేనే. పచ్చని గట్టి మధ్యన పెరిగిన పచ్చటి కప్పలే పోయేనే. నిలువా ఉన్న నీటిపైనే నీటిలు ఈదుతూ తిరిగేమే తిరిగేమే. చీమలు ఉండే భవనములే, ఎత్తుగా ఉండే భవనములే. చీమలు ఉండే భవనములే, ఎత్తుగా ఉండే భవనములే. ఒకటంటే ఒక ముద్దుగా ఉండే మనకందరికతి కైలాసం కైలాసం. చీమలు ఉండే భవనములే, ఎత్తుగా ఉండే భవనములే. చీమలు ఉండే భవనములే, ఎత్తుగా ఉండే భవనములే. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. కాననలో కన్నన్. మిత్రులారా, మిత్రుల మధ్య భేదం ఉండడం తెలుసు కదా. అలాగే ఏనుగు పిల్లకు కోతి పిల్లకు బలవంతుడెవరని ఒక భేదభావం ఏర్పడే. ఇద్దరిలో ఎవరు బలవంతులని తెలియాలంటే ఈ కథ చూడండి. లేదు లేదు, అదేమీ అదేమీ కాదు. లేదు. నీవే మాట్లాడకు. అడవిలో ఎక్కువ బలము ఉన్నవి ఏనుగులే మరి. అవును మరి. మీకు బలం బాగా ఉంది కానీ
బుద్ధి బలముందా? అది మాకు మాత్రం అది ఒక్కొక్క రకమైన బుద్ధి. అవును, ఆ ఒక్కొక్క రకమైన బుద్ధి ముందు మా శక్తి ముందు దేనికి పనికిరాదు. అయ్యో! వీరిద్దరికి ఏమైంది? ఉదయం నుంచి గొడవ పడుతున్నారు. ఆహా, ఇప్పుడు నేను చూపిస్తా. ఆ? ఎక్కడా? ఆ? ఇదిగో బలవంతుడా, పట్టుకో మరి. అమ్మో, రే విసిరేకు, విసిరేకని చెప్పాగా. ఆపండి, ఇద్దరు సరి ఉదయం నుంచి గొడవ పడుతున్నారు. అడవిలో ఎవరైనా పోటీ పెట్టారా ఏమిటి? మనము తావేలన్నను అడుగుదాం. నీకు తెలుసుగా తావేల గురించి కదా? అవును, అలాగే. నేను రెడీ. నేను కూడా రెడీ. అమ్మయ్య, పదండి. ఇది ముక్కోణపు ప్రశ్నలాగా ఉంది. ఏమి చేద్దాం? మీకు ఒక పోటీ పెడతా, సమ్మతమేనా? సమ్మతమే, సమ్మతమే. మీకిది పెద్ద పోటీ కాదు, విన్నారా? లేదు లేదు లేదు. కనిపించే రావి చెట్టుందో ఎవరైతే ఆ రావి చెట్టు నుంచి రావి పళ్ళు తీసుకువస్తారో పోటీలో గెలిచినట్లు తెలుసా? తెలుసు తెలుసు, నేనే మొదట తెస్తాను. అవును, మరి చూద్దాం పద. మీరు వెళ్ళిరండి. బాబోయ్, ఎన్ని చీమలు! ఇది ఎలాగే ఎక్కాలి? ఇదిగో మనకు పోటీ. ఇప్పుడు చూపిస్తున్న శక్తి ఎట్లాగా ఉంటుందో చూడు. రెడీ, 1 2 3. అయ్యో, అమ్మో, నా తల పగిలింది. బలవంతుడికి ఒక పన. ఇదిగో ఇప్పుడు చూడు ఈ కోతి యొక్క బలం. అబ్బా, అయ్యో అయ్యో, చీమలన్నీ కొడుతున్నాయి, చీమలన్నీ కొడుతున్నాయి. అయ్యో, అయ్యో. ఈ చెట్టు ఇప్పుడు ఎట్లా ఎక్కుతావు? చెట్టు నిండా చీమలు ఉన్నాయి. నీ వల్ల నా వల్ల కాలేదు. ఇప్పుడు మనం ఏమి చేద్దాము? ఒక ఉపాయం ఉంది. హాయ్, దొరికిపోయాయి. హాయ్, దొరికిపోయాయి. తాతయ్య, ఓహో, ఇద్దరు తీసుకువచ్చారా? ఇప్పుడు తెలిసిందిరా ఎవరు అడవిలో శక్తిమంతులో. తెలిసింది తెలిసింది. ఇద్దరము బలవంతులమే. కలిసి ఉండే మిత్రులు ఎప్పుడు బలవంతులే. అవును అవును. కాననలో కన్నన్. మిత్రులకు తెలిసింది కదా ఎవరు బలవంతులో. ఎంతమంది ఉన్నా గాని అందరూ బలవంతులేగా. మరి విన్నారుగా, మన కుందేలు ఒక క్యారెట్ తోట వేసింది. విన్నారా? అయితే క్యారెట్ తోటని ఎవరో కోసుకుపోయారు. దాని కోరిక తీరలేదు, బాధతో ఉంది. అయితే చూడండి ఈ కథ. అరే, కిట్టు ఇంతవరకు కనపడలేదే. అదేం చేస్తూ ఉంటుంది? కిట్టు, కిట్టు, నీవు ఎందుకు బాధపడుతున్నావు? ఇదిగో చూడు, నేను కష్టపడి పండించిన క్యారెట్స్ అంతా ఎవరో ఎత్తుకుపోయారు. నేను ఏమి చేయాలి? అయ్యో, ఎవరని తెలుసా? ఎవరికి తెలుసు? నా క్యారెట్ అంతా పోయింది. ఏ కిట్టు, ఏడోకు. బాధను ఆపుకోలేకపోతున్నా. సరేలే, ఏడవకు. ఎవరని మనం తెలుసుకుందాము. అదెలాగా? మనము వారిని పట్టుకున్నటకు ఒక పథకం వేద్దాం. అబ్బా, ఎంతసేపు అయ్యింది పోయి ఇంకా రావటం లేదే. దొరికింది దొరికింది దొరికిందిలే దొరికిందిలే దొరికింది దొరికింది. వచ్చావా? ఆకలి బాగా వేస్తుంది, వెంటనే ఇస్తే తింటాను. ఏమిటి ఇచ్చేది? నీవేగా తింటానికి తెస్తానన్నావు, త్వరగా ఇవ్వు. ఏది కుందేలా, జింక, ఎర్రబింబో తింటానికి మంచివే దొరికినవి. ఆ కిట్ట కుందేలు ఏనుగు కాపులాగా అక్కడే ఉన్నారు, పెద్ద శనిలాగా. బాగుంది. నీవేదో తింటానికి తెస్తావు అనుకున్నాను. నాకేమీ తెలియదు. నే చెప్పేది విను, అది ప్లాన్ ఏమి కాదు, ఒక కొత్త రకం. ఇదిగో చూడు. ఇదా అది క్యారెక్టేగా?
సరేలే ఇవ్వు తింటా. క్యారెట్ కాదురా, తెలివి తక్కువ. చూస్తే క్యారెట్ లాగే ఉంటుంది. ఇది అక్కడ దొరికింది ఒకటి. ఈ ఒకటి తీసుకొచ్చేసరికి నా పని అయిపోయే. అయితే మనకేంటి? నాకు ఆ కిట్టు తోట దగ్గరే దొరికింది. అసలైన క్యారెట్ అక్కడే ఉంటుంది. బాగుంది, కానీ మొత్తం ఉంటాయా? ఉంటాయిరా, మరి పోదాము. నీవు రా. చూసి నడువు. నే చూసే నడుస్తున్నా, నీవే చూసి నడువు. ఎరా ఎరా, చప్పి చేయకుండా రా. నీకు కావలసినవి తిని తీసుకురా. క్యారెట్ కింద ఉంటుంది, పైన ఆగలు ఉంటాయి. తెలిసిందా? తెలిసిందిలే. చప్పిడి చేయకు. ఇదిగో తీసుకో. ఏమిటి దొరదగా ఉంది? అబ్బా, నాకు దొరద వేస్తుంది. ఎరా త్వరగా గోకరా. నాకు గోకరా. క్యారెట్ తగలక ఏమిటిది? ఇది ఏమి మ్యాజిక్? నన్ను గోకరా గోకరా గోకరా. వీరేనా నా క్యారెట్ దొంగిలించింది? వీరికి ఏమైంది ఇప్పుడు? ఎవరికి తెలుసు? విషం ఉన్న క్యారెట్ తింటే అంతే మరి. ఏమైనాను క్యారెట్ తిన్నవారికి తెలిసింది. అవును అవును. అయ్యో, ఉంది. అయ్యో అయ్యో. అవమానం కల్లారా చూసావుగా. ఇంకా అవమానం తీరినట్టు లేదా? అయ్యో, నన్ను కాపాడండి. అదెవరు? రా. అయ్యో, నన్ను కాపాడండి. కనపడటం లేదు, నా కళ్ళు పోయాయి. అయ్యో, నేను ఒక క్యారెట్ తిన్నా, నా కళ్ళు పోయాయి, కనపడటం లేదు. అప్పుడు నువ్వు ఆ క్యారెట్లు తిన్నది అక్కడే ఉండు. నిజంగా చెప్తున్నా, నేను తినలా మొత్తం. నన్ను కాపాడండి. ఈ క్యారెట్లు తింటే కళ్ళు పోతాయా? ఇవి నక్కలు పెట్టిన క్యారెట్. చూస్తే క్యారెట్ లాగా ఉంది, తింటే కళ్ళు పోతాయా? కానీ ఎవరు పెట్టారు ఇక్కడ? ఆ చిత్తుల నక్కలే ఇక్కడ పెట్టి ఉంటాయి. ఏమైనా దొంగతనం చేసిన నక్కలు. దొంగతనం చేసిన నక్కలు పెట్టినవి. అవును. అయ్యో, నా కళ్ళు. చిన్నోడా, కుందేలు పెంచుకున్న తోటలోని తిన్నందుకు నీకు నేను మందులిచ్చి అమ్మ చేత వైద్యం చేసి కళ్ళు వచ్చేటట్లు చేస్తాను. లేదు, నేను దొంగతనం చేయను. నా కళ్ళు వస్తే చాలు. అయితే రా, మందులిప్పిస్తా. కాననలో కన్నన్. అడవిలోని మహాజిత్తులు అని పేరున్న బింబో జింబో నక్కలు ఒకరోజు మాంత్రిక విద్యతో కన్నను మిత్రులను మాయ చేయ చూసినా అది ఎట్లాగొందో తెలియుటకు ఈ కథ చూడండి. కన్నా, అడ చూడు. ఉడత పిల్ల, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నీకేమీ తెలియదా? ఏమిటది? మన నక్కలు అడవికి దూరంగా మహామాంత్రిక పెట్టెతో మ్యాజిక్ చేస్తున్నారు. మ్యాజిక్ మంత్ర విద్యలు చదివి పెద్ద మంత్ర పెట్టెతో వచ్చి ఉన్నారు. మంత్ర పెట్టె? అది ఎట్లా ఉంటుంది? మంత్ర పెట్టె తెలీదా? ఒక విద్యను చూపించేది. అది మీకు తెలియదా? మాట్లాడుతుంటే సమయం లేదు, నే పోతా. మనం కూడా వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అక్కడ. రా, పోదాం. ఏరా, నువ్వు రావా? నేను రావట్లా, మీరు వెళ్ళండి. సమయం లేదు, త్వరగా పోతాము. మంత్ర పెట్టే. ప్రియమైన అడవి మిత్రులారా, మీ అందరికీ జింబో బింబో ఏర్పాటు చేసిన గ్రేట్ ఫారెస్ట్ మ్యాజిక్ లోకి స్వాగతం. వీరిద్దరూ ఏమి చేస్తారు ఇప్పుడు? అవును, మీ అందరూ చూడటం కోసం, మీ అందరి కోసం ఈ మ్యాజిక్ ని ఏర్పాటు చేసి రండి, చూడండి. ద గ్రేట్ మ్యాజిక్ ఫోర్స్. మీరందరూ వచ్చి చూడండి. మేము మీకోసం తెచ్చిన ద గ్రేట్ మ్యాజిక్ బాక్స్. బింబో, ఇందులో ఏముంది ప్రత్యేకత? ఇది ఈ మంత్రపెట్టెను మేము స్వర్గం నుంచి తెచ్చాము. స్వర్గం నుంచా? స్వర్గం నుంచా? మీకు ఎవరికి సందేహం అక్కర్లేదు. బింబో మొదటిగా స్వర్గానికి పోవచ్చున్నాడు. హాయ్ హాయ్. జరిగే పని చూపించండి.
జింబో పని అవుతుందా? అయితే ఓకే, బై బాయ్. చూడండి జరిగే మాయా, ద గ్రేట్ వానిషింగ్. అందరూ చూడండి. గులుగులు గులుగులు వానిష్, బింబో బింబో వానిష్. మన బింబో స్వర్గానికి వెళ్ళిపోయాడు. ద గ్రేట్ వానిషింగ్. ఓ బ్రహ్మాండం, మనం కూడా స్వర్గానికి పోదాం. ఏరా ఇది కూడా ఒక మాయేనా? ఏమిటిది? తరువాతది మన అడవిలో బుద్ధి కలది కిట్టుకుందేలు స్వర్గానికి పోతుంది. కిట్టు 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 కిట్టు. నేను పోను దానిలోకి. అయితే నేను పోయి చూస్తా. ఏయ్, నీవెక్కడికి వస్తున్నావు? నేను స్వర్గానికి పోతా. దానిలో పట్టవు, వద్దు. పోరా పక్కకు. అయ్యో అయ్యో. భలే. అయ్యో, దీంట్లోకి వెళ్ళడం కుదరట్లే. అయ్యో, పడిపోయిందే. ఆహా, ఇదెందుకు? అయ్యో, నన్నేమి చెయ్యకు. ఏరా బింబో, నీవేగా అందరిని చంపుదాం అనుకున్నది. నిన్ను నిజంగా స్వర్గానికి పంపుతా. అయ్యో అయ్యో. భలే భలే భలే, బాగుంది. కన్నన్ భలే చేసింది. సూపర్ మ్యాన్ కన్నన్. కాననలో కన్నన్. మన మిత్రులందరికీ కన్నన్ ఇష్టమేగా. కన్నన్ మిత్రుల కథల పాటలతో మళ్ళీ వస్తాను. విన్నారా? నేను పోతున్నా. టాటా.